ఆఫ్టర్ 7 ఆర్ 8 మంత్స్ తర్వాత మా చిన్నమ్మాయి అయితే షిప్ దిగి వచ్చారనమాట. సో, మా ఫ్యామిలీలో ఉండే వాళ్ళందరూ కూడా షిప్ ఫీల్డ్‌లోనే ఉంటారండి. అందరూ మర్చెంట్ నేవీసే ఎక్కువ మంది ఉంటారు. ఎక్కువ మంది కాదు, ఆల్మోస్ట్ అందరూ కూడా మర్చెంట్ నేవీస్‌లోనే ఉంటారనమాట. ఇలానే మా చిన్నమ్మాయి కూడా ఇప్పుడు 7 మంత్స్ తర్వాత వచ్చారు కాబట్టి, సో, ఎక్కడికైనా బయటికెళ్దామని చెప్పి, సో, బయటికైతే తీసుకెళ్లారండి. సో, ఫస్ట్ అయితే మేము స్టార్టింగ్‌లో టెంపుల్స్ నుండి కవర్ చేద్దామని చెప్పి ఇస్కాన్ టెంపుల్‌కైతే వెళ్ళాము. సో, అక్కడ దర్శనం అయిపోయిన తర్వాత చాలా టైం ఉందని చెప్పి పక్కనే ఉన్న టీటీడీ వాళ్ళ వెంకటేశ్వర స్వామి టెంపుల్‌కయితే కట్టారు కదా! సో, అక్కడికి కూడా వెళ్ళామనమాట రిషికొండలో. ఎన్ని టెన్షన్స్ ఉన్నా కూడా టెంపుల్‌కెళ్ళామంటే అదొక ప్రశాంతత కదండీ! నాకైతే చాలా పీస్‌గా అనిపించిందనమాట టెంపుల్‌కెళ్ళగానే. పీస్‌తో పాటు ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అయితే ఎళ్తాననమాట నేను టెంపుల్‌కి. అదేనండి ప్రసాదం. ప్రసాదం కోసం అయితే కంపల్సరీ ఇంకా దర్శనం కంప్లీట్ చేసుకొనొచ్చేసి మేమైతే రెస్టారెంట్‌కయితే వెళ్ళాము. సో, మా హస్బెండ్ అయితే మాతో జాయిన్ అవ్వలేదండి మార్నింగ్ అంతా కూడా. నెక్స్ట్ అయితే మేము లంచ్ చేసిన తర్వాత మా హస్బెండ్ వచ్చి భోజనం అయితే చేశారు. ఆయనకైతే కంపెనీ ఇవ్వడానికి నేను కూర్చున్నాను అంతే. ఇంకా అందరం లంచ్ చేసేసాక ఇంకా బీచ్‌కైతే వెళ్ళి అక్కడ చాలా సేపయితే టైమ్ స్పెండ్ చేశామండి. నెక్స్ట్ ఇంకా కైలాసగిరిలో ఉన్న గ్లాస్ బ్రిడ్జ్‌కి గూడా వెళ్దామని ప్లాన్ చేసాం. బట్ అక్కడైతే క్రౌడ్ అయితే చాలా ఎక్కువుందనమాట. అందుకనే నెక్స్ట్ ఇంకెప్పుడైనా ప్లాన్ చేద్దామనైతే స్కిప్ చేసేసాం. సో, ఈ రోజుకి ఇంతే వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.